న్యాయం నేను తీర్చుకుంటూ నువ్వెందుకు అక్కడున్నావు అని అడుగుతారు కదండి. అదెంత బుద్ధిహీనమైన పను. అలా జరిగితే కోర్టులో అలా జరగదులండి, మొత్తానికి ఏదో న్యాయం తీర్పిస్తాడు ఆయన. మరి ఈ రోజు జరుగుతున్న డిబేట్స్ ఏంటి? డిబేట్లు మళ్ళీ అడుగుతారు, నువ్వు ఎప్పుడైనా డిబేట్ చేసావా? డిబేట్ చేస్తే గెలిపోవటములు చూసేది, దాన్ని డిబేట్ అంటారు, దాన్ని ఛాలెంజ్ అంటారు, సవాలు చేయడం అంటారు. దాన్ని వస్తే ఎవడైనా ఏది నిజమో అబద్ధమో తేల్చొచ్చు, ఒప్పుకోవాలి, సంతకం పెట్టి ఒప్పుకోవాలి. ఎందుకంటే నువ్వు మాట మారుస్తా, మనిషి మాట మీద నిలబడేవాడు కాడు. అందుకే బాండ్ పేపర్ మీద సైన్ చేయాలి. ఈ కండిషన్స్ నేను ఒప్పుకుంటున్నాను, నేను ఓడిపోతే క్రైస్తవుడిగా మారిపోతాను. దేవుని పిల్లల ఈరోజు ఆ డిబేట్ల వల్లనండి ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారు. సమాజంలో ఎందుకు ఈ తిరుగుబాటు వస్తుందో తెలుసా?